పాత వీధి దీపం. ఎంతో రద్దీగా ఉన్న వీధిలో ఒక నిశ్శబ్ద మూల నేను పాత వీధి దీపంలా నిలబడి ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నిలబడి ఉన్నా, వీధిలో జరుగుతున్నవన్నీ గమనిస్తున్నా, మనుషులని, సమయాన్ని, రెండింటినీ. సమయం గడుస్తుండగా నేను ఎన్నో విషయాల్ని చూశాను. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో బాధ. నేను దేన్ని మార్చలేను. నాకు అన్నీ గుర్తున్నాయి. నాకు దగ్గరగా పిల్లలు ఆడుకున్నారు, నా వెలుగులో పుస్తకాలు చదువుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత మిత్రులు కలవడం, ఒకరిని ఒకరు ఏమాత్రం మర్చిపోకపోవడం. సర్కస్ పట్టణానికి వచ్చినప్పుడు క్లోన్ హాంకింగ్, ఇంకా జగ్లర్స్ ఓడటం. ఇంకా అప్పుడే ఆమె నా వెలుగులో మెరిసిపోతూ పాడింది. నా కోసమే అన్నట్లు నాట్యం చేసింది. అలా ఓ రోజున ఆమె ఎవరినో తనతో తీసుకొచ్చింది. ఆమె డాన్స్ చేసింది, అతను గిటార్ వాయించాడు. వాళ్ళు ముద్దు పెట్టుకుని కలిసి డాన్స్ చేశారు. ఒక రాత్రి నా వెలుగులో ఆమెని అతను వివాహం చేసుకోమని అడిగాడు. ఆమె ఏడ్చింది, తర్వాత సరే అంది. ఆ రాత్రి తర్వాత ఆమె డాన్స్ని తరచుగా నేను చూడలేకపోయా. వాళ్ళన్నారు నాకు సమయం వచ్చేసిందని, నన్ను మార్చే సమయం వచ్చేసిందని. బహుశా అది నిజం కాకపోవచ్చు. ఇది నిజం కాకపోతే బావుండు. ఆమెని మార్చవలసిన సమయం వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఒక గ్యాస్ ల్యాంప్గా మార్చనున్నాం. ఖచ్చితంగా ఆమె కోసం మనం చేయగలిగేది ఏదైనా ఉంటుందా? ఈ రోజుకి కూడా ఆమె మనతోనే ఉంది. ఆమె మన కుటుంబంలో ఒకరైనప్పుడు ఆమెకి ఏమవుతుంది? సరే, నాకు తెలీదు. బహుశా వారు నిన్ను కరిగించడానికి పంపించి ఉండవచ్చు. ఏదో కొత్త మెరిసే వస్తువుగా మార్చవచ్చు. ఆమెని మార్చడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆమె ఎలా ఉందో అలాగే కావాలి. ఆమెని మరోలా మార్చడంతో ఎలా ఉందో మళ్ళీ అలా ఉండకపోవచ్చు. ఇందులో మనం ఏమైనా చేయగలమా? సరే, నేనేం చేయగలనో చూస్తాను. వాళ్ళని ఒప్పించగలనేమో చూస్తా. నేను మాటివ్వడం అయితే లేదు, కానీ నేను వీలైనంత ప్రయత్నిస్తాను. ధన్యవాదములు, హృదయపూర్వక ధన్యవాదములు. వారు ప్రయత్నిస్తున్నారని నేను ఆశపడనా? అతను చెప్పాడు నన్ను ఇలాగే ఉంచడానికి ప్రయత్నిస్తానని. నీ ఆశీస్సులు. ఆ వ్యక్తి, అతని భార్య మనసు చందమామంతా పెద్దవి. నాకు అవకాశం దొరకచ్చు. నా మిత్రులకి చెప్పాలి, వారి వద్ద ఆమె ఉండి ఉంటే బావుండేది. ఇది మాట్లాడటానికి సరైన సమయం అని నువ్వు అనుకుంటున్నావా? నాకైతే తెలీదు. నీకే తెలుసుండాలనుకుంటున్నా. నాకు తెలుసని నువ్వు ఎలా అనుకున్నావు? అలా నిన్ను ఏది ఆలోచించేలా చేసింది? ఓయ్ ఏయ్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఎందుకు? నువ్వు నాతో పెట్టుకోవాలనుకోకు. దెబ్బైపోతావు నువ్వు. నన్ను రెచ్చగొట్టకు. నా కోపం వస్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. జెంటిల్మన్, గొడవ పడడం మానండి. ఇక నా వద్ద శుభవార్త ఉంది. నేను నిన్ను కాపాడి ఉండేవాణ్ణి. వారు మరోసారి ప్రయత్నిస్తారు. ఆశ ఇంకా ఉంది. నువ్వు నమ్మగలవా నాకు ఇంకో అవకాశం ఉందని? హుర్రే హుర్రే, మన మిత్రుడు మనతోనే ఉంటాడు. మన మిత్రుడు అసలు ఎక్కడికి ఇక వెళ్ళడు. హుర్రే హుర్రే, మన మిత్రుడు మనతోటే ఉంటాడు. మన మిత్రుడు ఎక్కడికి వెళ్ళడు. చూసావా, నేను చెప్పాను కదా, అంతా మనకి అనుకూలంగానే ఉంటుంది అని. ఒక్క క్షణం ఆగు. నేను నీకు చెప్పాను కదా. నేను నీకు చెప్పింది ఎవరితో చెప్పొద్దని చెప్పాను నీకు. అయినా నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు అసలు? నా మిత్రమా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను చెప్పాను, నువ్వు నాకు చెప్పావు అని. నా మిత్రులు ఆపారు. ఇది గొడవ పడే సమయం కాదు. మీరు ఆపాలి. నిశ్శబ్దంగా ఉండండి. కౌన్సిలర్ గారి భార్య వస్తున్నారు. నా పాత మిత్రమా,
మనం ఎంత చూసాం ఈ జీవితంలో. మనం ఎన్నో ఎదుర్కొన్నాం. రేయింబవళ్ళు, సంతోషం, బాధ, యుద్ధం, ప్రశాంతత. అయినా నువ్వు నిలబడే ఉన్నావు. అన్నింటినీ ఎదుర్కొని ఉన్నావు. ఇంకా కాంతిని వెదజల్లుతున్నావు. నీ కాంతిలో వెచ్చదనాన్ని మాకిస్తున్నావు. ఎలా వెళ్ళనిస్తా నిన్ను? నువ్వు మా మనసులో, ఆత్మలో భాగం. నా ప్రియా, నేను నీకు చెడు వార్తను చెప్పబోతున్నాను. ఆమెను ఉండేలా చేయడానికి ఒప్పించలేకపోయాను నేను. రేపు ఉదయమే ఆమెను ఇక్కడి నుంచి తొలగిస్తారు. ఈ రాత్రి ఆమెకు చివరి రాత్రి. అలా కాకూడదు. ఏదో మార్గం ఉండకపోదు. నేను చాలా ప్రయత్నించి చూశాను, కానీ నన్ను క్షమించు. ఇది ఏమీ బాగోలేదు. నాలో ఆశ ఉంది. ఇప్పుడు ఆశ పోయింది. మమ్మల్ని క్షమించు. నువ్వు వెళ్ళడం మాకస్సలు ఇష్టం లేదు. నాకు వెళ్ళాలని లేదు. ఇది సమయం వచ్చేసింది. నాకు ముగింపు వచ్చేసింది. ఏ ముగింపు గురించి మాట్లాడుతున్నావు? ముగింపు అన్నదే లేదు, ప్రారంభం కూడా లేదు. మనం శాశ్వతంగా ఉంటాం మిత్రమా. ఏంటి? ఆ, హే, హో. మీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిన పనే లేదు. నీకు నేనున్నాను. ఈ ఇద్దరు జోకర్లు ఉన్నారు. హే హే, తెలివైన సరదా మిత్రులు. వాళ్ళు జోకర్లు కూడాను. సరిగ్గా చెప్పావు. నిజమే. అలా అయితే సరే. నీ వద్ద వారందరూ ఉన్నారు. నేనున్నాను. లెక్కలేనన్ని ఇతరులు ఉన్నారు. వారి జీవితాల్ని నువ్వు తాకుతున్నావు. నువ్వు వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు శాశ్వతంగా నిలిచిపోతావు. అది మాత్రం నిజమే. కాని కొన్ని జ్ఞాపకాలు, వారికి సంబంధించినవి, నాలో ఎన్నో దాచుకున్నాను. ఎప్పటికీ మర్చిపోలేను. నాకర్థమయ్యింది. అప్పుడు నీపై నేను బహుమతుల వర్షం కురిపించాలి. కౌన్సిలర్ చివరి రాత్రి నీ కాంతిని వెదజల్లుతున్నారు. నేను వస్తాను. నీ మనస్ఫూర్తిగా ప్రకాశించు. దాని ద్వారా నీ జ్ఞాపకాలని తొలగించు. దాంతో నీకు బాధ ఉండదు. గుర్తుంచుకోవాలన్న వేదన ఉండదు. నే ఇచ్చే ఈ బహుమతి నీకు నచ్చిందా? నచ్చింది. నువ్వు నాకు ఎంత అందమైన బహుమతిని ఇస్తున్నావు మిత్రమా. హలో మిత్రమా. నువ్వు నా పాత మిత్రుడివి, చంద్రుడిని. నువ్వు నేను కలిసి లెక్కలేనన్నిసార్లు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఇదే చేశాం. చీకట్లలో వారికి దారి చూపాం. దాంతో వారికి ఎప్పుడూ ఎవరో ఒకరు గమనిస్తున్నారని తెలుసు. ఎప్పటికీ మర్చిపోను మిత్రమా. నేనేం చెయ్యాలో నాకు చూపించావు. నువ్వు చేసినట్లుగానే అన్నిటినీ ప్రకాశింపజేశాను. చాలా బాగుంది. నీకోసం ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. నీకు నేనిచ్చే బహుమతి నీ మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఇస్తున్నా. మేఘాలు, నక్షత్రాలు. హలో మిత్రమా. ప్రతిరోజు నిన్ను చూస్తుండడం నాకెంతో ఇష్టం. నీ కాంతిని ఇతరులపై చూపుతుంటావు. నీకు నేనొక బహుమతిస్తాను. అదే వర్షం. నిన్ను తాజాగా ఉంచుతుంది. నీ కన్నీళ్ళని కూడా కడిగేస్తుంది. ధన్యవాదాలు మిత్రమా. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. దాంతో పాటుగా ఈ ఇంద్రధనస్సు కూడా నీదే. ఓ, ఈ ఆకాశాన్ని చూడడం అంటే నాకెంతో ఇష్టం. నా చిరకాల మిత్రులారా, నన్ను మర్చిపోవద్దు. ఇది నీ కోసం. దాంతో నువ్వు ఈ రాత్రిని ఎన్నటికీ మర్చిపోవు అని. ఇదేమిటి? ఇక నేను వేచి ఉండలేను. చూపించు. ఇదిగో నీకోసం. ఇదంతా కేవలం నీకోసమే నా ప్రియ మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా. వీటిని చూశాక నీకు కొంచెం ఆకలి వేస్తుందా మిత్రమా? నా ప్రాణ స్నేహితులారా, ఇవన్నీ నాకెంతో నచ్చాయి. మీకు నా కృతజ్ఞతలు. నువ్వెప్పుడూ కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు.
నువ్వెప్పుడూ కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. నువ్వు మాకెప్పుడు కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. నువ్వు మాకెప్పుడు కృతజ్ఞతలు చెప్పనక్కర్లేదు. నువ్వంటే మాకెంతో ఇష్టం. నువ్వు ఎప్పటికీ మా మనసులోనే ఉంటావు. నేను సంతోషంగా ఉన్నప్పుడు ముఖ్యంగా నీకోసం నేను మెరుస్తాను. శుభరాత్రి నా మిత్రులారా. ఇక సమయం వచ్చేసింది. నేనింకా నమ్మలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతోంది? దీని వెలుగునిక మనం కోల్పోతున్నాము. దీనికి బదులుగా మరోటి రానుంది. ఈ రాత్రి దీనికి చివరి రాత్రి. ఎంత బాధ! నాకిక్కడ ఎన్నో జ్ఞాపకాలున్నాయి. గుడ్ బై చిరకాల మిత్రమా. గుడ్ బై. ఓ, అదేమిటి? ఆ శబ్దాలన్నీ ఏమిటి? అయ్యయ్యో భగవంతుడా! నా చిరకాల మిత్రులారా, నా ప్రాణ స్నేహితులారా, చిన్నారులారా, నిన్ను మర్చిపోతామని అనుకోవద్దు. నువ్వే లేకపోతే నాకు జీవితమే లేదుగా. కృతజ్ఞుడిని, మీ అందరికీ కృతజ్ఞుడిని.